హాయ్ అండి. పూరీ కర్రీ ఎప్పుడు చేసినా మంచి గ్రేవీతో మంచి టెక్స్చర్తో శనగపిండి వాడకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఆనియన్స్ మెత్తగా అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అల్లం, పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ అయితే 1 గ్లాస్ వేసుకోండి, ఫుల్ గ్లాసు. కొంచెం తక్కువ అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వేసుకున్నా సరిపోతుంది. వీటి ప్రిపరేషన్ కంటే ముందైతే ఆలు అయితే మంచిగా ఉడికించి అయితే పెట్టుకోండి. ఇవి వాటర్ వేసుకున్నాం కదా, అవి మంచిగా మసిలేటప్పుడు అందులో ఆలు అయితే మంచిగా మ్యాష్ చేసి వేసుకోండి. ఇదే అండి మనకి గ్రేవీ, ఆలుతోనే గ్రేవీ వస్తుంది, థిక్ గ్రేవీ. ఇది మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత కర్రీ మంచిగా గ్రేవీ లాగా తయారైన తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దింపేసే ముందు మీకు సరిపడా గ్రేవీ, మాకు ఇంత చాలు, ఇంత సరిపోతుంది, ఇట్లాంటి గ్రేవీ సరిపోతుంది అనుకున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అంతే అండి, కర్రీ రెడీ. ఎలాంటి మసాలాలు వాడకుండా, శనగపిండి వాడకుండా హెల్దీ ఆలుతోనే మనం పూరీ కర్రీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం పిండుకోండి, ఇంకా బాగుంటుంది.